పట్టుకొని పోయి పొద్దున 11 గంటలకు నిన్నటికి నిన్న పొద్దున 11 గంటగా కరీంనగర్ల బంగారు దుకాణం మీద పడి ఆడ కాల్పులు జరిపి నలుగురిని షూట్ చేసి బంగారం ఎత్తుకొని పొద్దున కూడా వారిపోయి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది. దయచేసి మీరు ఆలోచన చేయండి. పోలీసులు పనిచేస్తలేరు, వ్యవసాయ అధికారులు వాళ్ళ పని చేస్తలేరు, అందరూ ఒకటే పని పెట్టుకున్నారు, దోచుకో దాచుకో. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో దోచుకుంటుండు, మాకు దోచినంత మేము దోచుకుంటామని ఎక్కడో అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు దండుపాలెం ముఠా లెక్క దోచుకునే పనులని పడ్డారు. మనం భయపడే అవసరం లేదు. మీకు సిరిసిల్ల వరకు నేనున్నా, తప్పకుండా నేను చేయగలిగేది మా తమ్ముడు నాగరాజు చెప్పినట్టు మా తమ్ముళ్ళు అక్కడ బోనాలలో ఉండే శ్రవణ్ గాని, ఎల్లం గాని, రాములు గాని, ఇంకా ప్రశాంత్ గాని, మిగతా సోదరులు గాని అందరం కలిసి కట్టుగా ముందుకు నడుద్దాం. తప్పకుండా మనం ఇక్కడ మన ప్రాంతంలో మనం ఏమి ఇబ్బంది పడకుండా చూసుకుందాం. కానీ తప్పకుండా మన మీద బాధ్యత ఉన్నది. మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వస్తేనే, మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వచ్చి రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కిస్తేనే మన బతుకులు ఏమైనా బాగుపడతాయి. లేకపోతే మాత్రం మళ్ళా కోసపడే పరిస్థితి. ఏనాడు మనం అనుకోలే, కళలు కూడా అనుకోలే ఇంత మోసం జరుగుతుందని. కానీ మోసం జరిగింది. ఇవాళ మొత్తం అన్ని వర్గాలు, ఒక యువకులను మాత్రమే మోసం చేయలేదు, ముసలోళ్ళను మోసం చేసిండు, 4000 పెన్షన్ అని చెప్పిండు, బీసీలను మోసం చేసిండు, 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, బీసీలకు 42% వాటా ఇస్తా ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అన్నాడు. ఒక్క పని చేయలేదు ఇప్పటి వరకు. ఎస్సీలకు మోసం చేసిండు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తాను మోసం చేసిండు, 12 పైసలు ఇవ్వలేదు. మైనారిటీలకు మోసం చేసిండు, అట్లాగే ఎస్టీలకు మోసం చేసిండు, మహిళలకు కూడా మోసం చేసిండు. నేను ఇవాళ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కొత్తగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడు. 1 కోటి మంది నేను చెప్పిన అసెంబ్లీలో ఆ 1 కోటి మంది కోటీశ్వరులు అయితే ఎన్ని సున్నాలు పెట్టాలో చెప్పులో పోయానని అది కూడా తెలియదు. ఆయన నెలకు 2,500 ఇచ్చే ముఖం లేనుడట మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాడట. నమ్ముదామా? కూట్ల రాయి లేనుడు ఎట్లా రాయి ఇస్తాడా? ఒక అట్లున్నది ముఖ్యమంత్రి కథ.